ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో శాతవాహనులకు సంబంధించి టాపిక్ 3లో మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ముందుగా మనకు శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి, ముఖ్యమైన రాజుల గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి మత్స్యపురాణం. సో మత్స్యపురాణం వచ్చేసి శాతవాహనులు 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి చెప్తుంది. అలాగే వాయుపురాణం. సో వాయుపురాణం వచ్చేసి మనకు 17 మంది రాజులు 272 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి చెప్తుంది. అలాగే ఇక్కడ మత్స్యపురాణమేమో 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారని, వాయుపురాణమేమో 17 మంది రాజులు 272 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి చెప్తుంది. సో మొదటివాడు శ్రీముఖుడు. సో శ్రీముఖుడు గురించి చెప్పాలంటే శాతవాహన రాజ్య స్థాపకుడు, అలాగే అశోకుడికి సమకాలికుడు. శాతవాహన రాజ్య స్థాపకుడు, అశోకుడికి సమకాలికుడు ఎవరు? శ్రీముఖుడు. అలాగే శాసనాలు ఇతన్ని చిముక సింధుక అని చెప్పేసి పేర్కొన్నాయి. చిముక సింధుక అని చెప్పేసి పేర్కొన్నాయి. వాయుపురాణం సింధుక అని చెప్పేసి పేర్కొంది. అలాగే మత్స్యపురాణం. సో మత్స్యపురాణం వచ్చేసి శ్రీముఖుడిని బలిపుచ్చకుడు బలి అని చెప్పేసి పేర్కొంది. బలిపుచ్చకుడు బలి అని చెప్పేసి పేర్కొంది. సో అలాగే ఇతనికి సంబంధించినటువంటి అంటే శ్రీముఖుడికి సంబంధించినటువంటి 8 నాణాలు మనకు కోటిలింగాల్లో దొరికాయి. కోటిలింగాల్లో దొరికాయి. అలాగే ఇతడి రాజధాని కూడా కోటిలింగాల. శ్రీముఖుడికి సంబంధించినటువంటి నాణాలపైన సిరిచిముక సిరి శాతవాహన సిరిచిముక శాతవాహన అని చెప్పేసి రాయబడి ఉంది. అలాగే నానాఘాట్ శాసనం. నానాఘాట్ శాసనాన్ని దేవి నాగానిక వేసింది. ఈ నానాఘాట్ శాసనంలో రాయసిముక శాతవాహన సిరిమతో అని చెప్పేసి రాయబడి ఉంది. రాయసిముక శాతవాహన అని చెప్పేసి సిరిమతో అని చెప్పేసి రాయబడి ఉంది. ఏ శాసనం అంటే నానాఘాట్ శాసనం. అలాగే మొదట శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత వైదిక మతంలోకి మారిపోయాడు. సో మొదట జైన మతం నుంచి స్వీకరించి వైదిక మతంలోకి మారాడు. అలాగే అశోకుడి యొక్క శాసనాల్లో శాతవాహనుల్ని సత్యపుత్రులుగా పేర్కొన్నారు. సత్యపుత్రులుగా పేర్కొన్నారు. అలాగే అశోకుడి యొక్క 13వ శిలాశాసనం. అశోకుడి యొక్క 13వ శిలాశాసనము మనకు శ్రీముఖుడు సామంతుడు అని చెప్పేసి చెప్తుంది. అలాగే శ్రీముఖుడు మహారాష్ట్ర పాలకుడు. మహారాష్ట్ర పాలకుడైన రతికుల నాయకుడు మహారథి త్రనైకోరను ఓడించేసి తన కూతురైనటువంటి దేవి నాగానికను తన కొడుకైన మొదటి శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడు. మహారథి త్రనైకరను ఓడించేసి తన కూతురునైనటువంటి దేవి నాగానికను తన కొడుకుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో అలాగే అశోకుడు ఇతడికి రాయ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. రాయ అనే బిరుదు ఎవరిచ్చారంటారు? శ్రీముఖుడికి అంటే అశోకుడు ఇచ్చాడు. అశోకుడి యొక్క సామంతులు అని చెప్పేసి మనకు శాసనాల్లో ఉంది. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్, రాయ అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే అశోకుడు ఇచ్చాడని చెప్పేసి. మొదట జైన మతాన్ని స్వీకరించి ఆ తర్వాత వైదిక మతంలోకి మారాడు. అలాగే ఇతనికి సంబంధించినటువంటి నాణాలు ఎక్కడ దొరికాయంటే కోటిలింగాల్లో దొరికాయి. శ్రీముఖుడి తర్వాత తన సోదరుడైనటువంటి కృష్ణుడు రాజయ్యాడు. సో శాతవాహన రాజ్యాన్ని శ్రీముఖుడి తర్వాత కృష్ణుడు పాలించాడు. సో మనకు కృష్ణుడిని మనము కన్హుడు అని చెప్పేసి పిలుస్తాము. కన్హుడు అని చెప్పేసి పిలుస్తాము. శాసనాలు కృష్ణుడిని మనకు కన్హాగా పిలిచాయి. కన్హాగా పిలిచాయి. అలాగే శాసనాన్ని వేయించినటువంటి మొదటి రాజు ఎవరంటే శాతవాహనులో కృష్ణుడు అని చెప్పొచ్చు. శాసనాన్ని వేయించినటువంటి మొదటి రాజు ఎవరు? కృష్ణుడు. సో ఇతడు వేసిన శాసనం వచ్చేసి కన్హేరి శాసనాన్ని వేయించాడు. కన్హేరి శాసనాన్ని వేయించాడు. అలాగే బౌద్ధ భిక్షుల కోసం అని చెప్పేసి నాసిక్ కన్హేరి గుహలను తవ్వించాడు. బౌద్ధ భిక్షుల కోసం అని చెప్పేసి నాసిక్ కన్హేరి గుహలను తవ్వించాడు. నాసిక్లో బౌద్ధ సన్యాసుల యొక్క సంక్షేమం కోసం ధర్మ మహామాత్య అనే అధికారులని నియమించాడు. ఎవరు? కృష్ణుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతని కాలంలో మనకు భాగవత మతం అనేది అవలంబించడం జరిగింది. ఇతడు భాగవత మతాన్ని అవలంబించాడు. అలాగే ఉత్తర భారతం నుంచి దక్షిణంలోకి అంటే దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం అనేది రావడం జరిగింది ఇతని యొక్క పరిపాలన కాలంలోనే. మనకు శాసనాన్ని వేయించినటువంటి మొదటి రాజు ఎవరంటే కృష్ణుడు అని చెప్తాము. బౌద్ధ సన్యాసుల యొక్క సంక్షేమం కోసం ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించాడు. అలాగే భాగవత మతాన్ని కూడా అవలంబించినటువంటి రాజు కృష్ణుడు అని చెప్పవచ్చు. అలాగే మనకి కృష్ణుడి తర్వాత మొదటి శాతకర్ణి, శ్రీముఖుని యొక్క కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాడు. సో ఇతని భార్య ఎవరంటే దేవి నాగానిక. సో దేవి నాగానిక వేసిన శాసనమే నానాఘాట్ శాసనం. ఇది ఒక అలంకార శాసనం. నానాఘాట్ శాసనం అనేది ఒక అలంకార శాసనం. ఇది ప్రాకృత భాషలో వేయబడింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ మౌర్యులకు సామంతులుగా ఉన్నారు కదా శాతవాహనులు. ఈ మొదటి శాతకర్ణి యొక్క టైంలోనే మౌర్యుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి పశ్చిమ మాల్వాను, నర్మదా నదిలోని విదర్భను ఆక్రమించేసి వీళ్ళు
మనకు మొదటి శాతకర్ణి సామ్రాజ్యాధిపతి బిరుదు తీసుకోవడం జరిగింది. మొదటి శాతకర్ణి బిరుదు ఏంటి? సామ్రాజ్యాధిపతి బిరుదు. అలాగే నానాగఢ్ శాసనం, దేవి నాగానిక వేసినటువంటి నానాగఢ్ శాసనం ఏం చెప్తుందంటే ఇతని యొక్క బిరుదులు దక్షిణ పదాపతి అని, హప్రతి ఇతచక్ర అని, ఏకవీర శూర అని చెప్పేసి చెప్తుంది. పురాణాలేమో మొదటి శాతకర్ణిని మహాన్ అని, మత్స్య పురాణమేమో మల్లకర్ణ అని చెప్పేసి పేర్కొంది. పురాణాలు మహాన్ అని, మల్లకర్ణ అని చెప్పేసి ఎవరిని పేర్కొంది అంటే మొదటి శాతకర్ణిని. అలాగే నానాగఢ్ శాసనం ప్రకారమే మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగము, 20 ఇతర క్రతువులు చేసినట్టుగా పేర్కొంది నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరంటే దేవి నాగానిక. అలాగే ఇంపార్టెంట్, ఇండియాలోనే మనకు భారతదేశంలోనే మొట్టమొదటగా భూదానాలు చేసినటువంటి మొదటి రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. ఇండియాలోనే మొట్టమొదటగా భూదానాలు చేసినటువంటి మొదటి రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. ఇతని యొక్క నాణాలపైన ఏనుగు గుర్తు, ఉజ్జాయిని పట్నం గుర్తు నాణాలు ఉన్నాయి. మొదటి శాతకర్ణి యొక్క నాణాలపైన ఏనుగు గుర్తు, ఉజ్జాయిని పట్నం గుర్తు నాణాలు ఉన్నాయి. అలాగే ఇతను పరిపాలన టైంలో సమకాలీన రాజులు చూసినట్లయితే అప్పుడు మగధ రాజ్యాన్ని పుష్యమిత్ర శుంగుడు పరిపాలిస్తున్నాడు. కళింగ రాజ్యాన్ని ఏమో అప్పుడు కారవేల్డు పరిపాలిస్తున్నాడు. ఈ కళింగ రాజ్యం ఎక్కడ ఉందంటే ఒరిస్సా స్టేట్. అప్పుడు కళింగ రాజ్యం కారవేల్డు పరిపాలిస్తున్న టైంలోనే మొదటి శాతకర్ణి పరిపాలన టైంలో మూసికా నగరంపై దాడి చేశాడని చెప్పేసి మరి కారవేల్డు యొక్క అతిగుంప శాసనం చెప్తుంది. కారవేల్డు అతిగుంప శాసనము మూసికా నగరంపై దాడి చేశాడని చెప్పేసి మూసికాధిపతి బిరుదు కూడా తీసుకున్నట్టుగా మనకు తెలియజేస్తుంది. సో మొదటి శాతకర్ణిని యొక్క రాజ్యంలో ఉన్న మూసికా నగరంపై దాడి చేసి మూసికాధిపతి బిరుదు తీసుకున్నది ఎవరంటే కారవేల్డు, కళింగ పాలకుడు కారవేల్డు. అలాగే అప్పుడు ఆ టైంలో వాయువ్య భారతదేశాన్ని డెమిట్రియస్ ఇండో గ్రీక్ రాజు పరిపాలిస్తున్నాడు. వాయువ్య భారతదేశాన్ని అప్పుడు డెమిట్రియస్ రాజు అటువంటి మరి ఇండో గ్రీక్ రాజు పరిపాలిస్తున్నాడు. అలాగే మరి చుల్ల కళింగ జాతకం ద్వారా మొదటి శాతకర్ణి కారవేలుని ఓడించేసి తన రాజ్యాన్ని తూర్పు వైపుగా విస్తరించాడని చెప్పేసి తెలియజేస్తుంది. సో మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ చూసినట్లయితే అతని బిరుదులు ఇంపార్టెంట్. ఇతని యొక్క బిరుదులు మనకు నానాగఢ్ శాసనంలో దక్షిణ పదాపతి, హప్రతి ఇతచక్ర, ఏకవీర శూర అని చెప్పేసి బిరుదులు ఉన్నాయి. పురాణాలు వచ్చేసి మహాన్, మల్లకర్ణ అని చెప్పేసి పేర్కొన్నాయి. ఇతడు 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగము, 20 ఇతర క్రతువులు చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. అలాగే మరొక ఇంపార్టెంట్, ఇండియాలోనే మనకు మొట్టమొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. అలాగే ఇతని యొక్క నాణాలపైన ఏమైనా గుర్తులు ఉన్నాయంటే ఏనుగు గుర్తు, ఉజ్జాయిని పట్నం గుర్తు నాణాలు ఉన్నాయి మొదటి శాతకర్ణికి సంబంధించి. ఇతని సమకాలీన రాజులు కూడా గుర్తుపెట్టుకోండి. మగధ రాజ్యాన్ని అప్పుడు పుష్యమిత్ర శుంగుడు, కళింగ పాలకుడు కారవేల్డు, వాయువ్య భారతదేశాన్ని డెమిట్రియస్ రాజు పరిపాలిస్తున్నారు. అలాగే కారవేల్డు వేసినటువంటి శాసనం కూడా ఇంపార్టెంట్. అది అతిగుంప శాసనాన్ని వేశాడు. ఎవరు? కారవేల్డు, కళింగ పాలకుడు. దాని ద్వారానే కారవేల్డు మూసికా అధిపతి బిరుదు కూడా తీసుకున్నట్టుగా ఉంది.